పక్కా ప్రణాళికలతో గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 9వ తేదీ తర్వాత ఈ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. అలాగే నందివెలుగు రోడ్డు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్ని 8 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. సెప్టెంబర్ మాసంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా బహుళ రోడ్ల నిర్మాణంలో పాటు నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ డిజైన్ మార్చాలని సూచనలు వచ్చాయని చెప్పారు. మానస సరోవరం పార్కుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. గుంటూరు నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. త్రాగునీటి పైప్ లైన్ ప్రక్షాళనతో పాటు మంచినీటి రిజర్వాయర్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. 3 వంతెనల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా నియమితులైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ని మంత్రి అభినందించారు. శుక్రవారం గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో గుంటూరు నగర సమగ్ర అభివృద్ధిపై మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. శంకర విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తా ఉంటే 2 పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది. 2-3 డేస్ లో అరౌండ్ ఆగస్టు 9th తర్వాత కంప్లీట్ గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాన్. 9th నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 134 స్ట్రక్చర్స్ ఉంటే అందులో 74 మెంబర్స్ వరకు కన్సెంట్ ఇచ్చారు. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నాం. మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటిని 1 by 1 క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా నందివెలుగు ఆర్ఓబి తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది, వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు. దాదాపు 8 months కంప్లీట్ చేసి ఇస్తా ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 days ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి ఇందులో 3-4 ఇష్యూస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా అక్కడ ఇంకా కొన్ని 41 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. టెండర్స్ వచ్చేటప్పటికి రేపు 7వ తారీఖుకి టెండర్స్ కంప్లీట్ అవుతాయి. అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వర్క్ స్టార్ట్ చేయాలని. తర్వాత మల్టిపుల్ రోడ్డు డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగర్, ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో LC నంబర్ గేట్ 3 దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి. 1 weekలో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్ ఆటో నగరును అగతవరపాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు. అదేవిధంగా ఇష్యూస్ ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, అందులో గవర్నమెంట్ పంపించిన తర్వాత చిన్న ఇష్యూస్ వచ్చినాయి బ్యాక్, మళ్ళీ అవి ఫిక్స్ చేసి పంపిస్తున్నాం. పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. అదేవిధంగా ఈరోజు NTR మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం. దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా నల్లపాడు ట్యాంకు, బొంగరాల బీడు ల్యాండ్, ఈ 2 కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు GHMC కింద తీసుకొని వాటిని డెవలప్ చేయటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్గా ఉంటే పాత కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు. అవంతా చేసి 3 వాటర్ ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి, ఒక 3 ఉన్నాయి.